లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగరం. 1500 జనాభా, 300 గడప, 1000 మంది ఓటర్లు. ఊరు చిన్నదే, పేరు గొప్పది. దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మావులమ్మ తల్లి మహిమ. ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు, ఇట్టే 3 ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం. కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు. వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కు పొడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు. కారణం, ఈయన పనిని నమ్ముతారు, జనం ఈయన్ని నమ్ముతారు. ఈయనకి కొడుకు కోడలు ఉండేవారు. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఈయనకి 3 మనవళ్లు. అందులో 2 రేషన్ కార్డులో, ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు. వాళ్ళను బడికి పంపితే ఏబీసీల్లో ముందుగా గుర్తుపట్టేది AJQK. పసుపు ఎంత ఏమంటావరా? ఒక ఆశేసిరా. ఆశ సూపర్ ఐడియా కదా. దొబ్బింది. నేను ఏమంది ఆశడు పసుపు 888 కారం అంతే కదండి. కరెక్ట్. ఏమండి వంటలో కూడా మీ ప్యాక్ పెంట ఏంటండి? నువ్వన్నీ మూసుకుని బయటికి వెళ్ళి. ఏ ఆగండి, మీరు మీ ప్యాక్ అడుకోవాలని. ఎక్కడుంది ఇది? బంగారం కరిగించి గిన్నె కనపట్లేదండి. ఇదిగో పప్పు దోసకాయ తాలింపు పెట్టాను. అయ్యి బాబు, బంగారం కరిగించే గిన్నెలో తాలింపు పెట్టారా? ఒక్క పని మంచిగా చేయరు. పని చూసుకో. ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్. అటు గ్రామీణ బ్యాంకులో జాబ్ చేస్తూ, ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ, అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ, వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు. అన్నయ్య, క్యారేజ్ రెడీ చేసావా? ఇదిగో నీ క్యారేజ్. ఏమండు? దోసకాయ పప్పు, బెండకాయ ఫ్రై. బెండకాయలు ముదిరిపోండి, చూసుకుని తినండి. నువ్వు నోరు మీరే. తమ్ముడు, ఒక 500 ఉంటే ఎవరా? అలా చూస్తున్నావేంటి? ప్యాకెట్టానికి కాదు, మందు కొట్టడానికి. నాకు కాదు, చెట్టుకు మందు కొట్టాలి, లేకపోతే ఎండిపోద్ది. అన్నయ్య, 2 జోకర్లు పడ్డారా? లైఫ్ లేదు, రానత్తా లైఫ్. ఆడమంటే వద్దంటావా? ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా? 2 జోకర్లు, లైఫ్ లేదు, ఆ రాణి రాదు, మీ ఆట అవ్వదు. ఛీ, లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నారు. కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టేవాళ్ళు ఒక్కడు కూడా కనపట్లేదు. హెడ్ ఆఫీస్ కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఎక్కిపోయి ఏడుస్తున్నాను. ఏడుస్తావురా? నీ బతుకు అంతే, జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి. మిమ్మల్ని కాదులేండి, మీరు కానివ్వండి. సరే, ఇదిగో మీ ఆయన తర్వాత తిరిగి కానీ ముందు కస్టమర్ల సంగతి చూడవమ్మా. చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడగలను? నా అకౌంట్ లో డబ్బులు కావాలండి. దొబ్బుదు గనరా. నీ అమ్మ ముగ్గురు సొమ్ముందని ఇక్కడ ఎంత నగదాశిస్తున్నారు? ఓ 5,000 ఇవ్వండి. పెళ్ళాం కష్టపడి పని చేస్తుంటే 1000 తీసుకెళ్లి ఆ పేకాట్లో తగిలేస్తారు. పేకాట? నేనా? మిమ్మల్ని కదలండి, పూల అన్ని. ఒరే మనోడా, టీ తాగి వెళ్ళొచ్చు కదా. ఉండవే, ఈ రోజు అసలే లేటు, 1 గంట పైకి వస్తాను. ఏంటో ఎప్పుడు ఆడావిడ ఇడికి. గుడ్ మార్నింగ్ గజాల కృష్ణ గారు. గుడ్ మార్నింగ్. గంట లేట్ ఇక్కడ. అయిపోతుంది సార్, కంగారు పడకండి. కస్టమర్లు వెయిటింగ్ రా. నువ్వు కూడా ఏంట్రా? మీరు ఎలా వచ్చానుగా, అయిపోతుంది. రండి స్వామి, ఏం కావాలి? ప్రసాద్, ఈ చెవురింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు. అవును, ఒకటే చివరింగ్ ఉంది, ఇంకోటి ఏది? మా ఆవిడకి ఒకటే చెవు పని చేస్తుంది, 2 చెవు లేదు. పని చూడు. అవును రే, ఇది దోసకాయల వీధిలో వంకాయ నాగలక్ష్మి కాదు, మా ఆవిడది. చెప్పిడిపోద్దు రే, పోయిన వారం నేనే ఎత్తుకేసి ఇచ్చాను. అవును, ఇది దొరికిందో కొట్టేసావా? లేదు, మా ఆవిడదే. ఒరే తులసి, ఒకసారి ఫోన్ ఇవ్వరా, పోలీసులు ఫోన్ చేద్దాం. మీకెందుకు శ్రమ? నేను తీసుకొస్తానులేండి. రే ఆగరా, ఆగు. నేను తీసుకొస్తాను. యాదవ్వా. మేనేజర్ గారు, సోర్ణ వస్తుందండి. తెలుస్తుందిలేరా, అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టుంటుంది. ఏంటండి గజాల గారు, ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు? నొప్పులు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి, రేపు వస్తాలే. రే, మళ్ళీ మొదలైందిరా బాబు. నువ్వేంటి ఇలా వచ్చావు? మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలని. గుర్తొచ్చింది దా. తాళం తీసుకురా, డోర్ తీద్దు గాని. సార్,
ఇది లలిత జ్యువెలరీ షాప్ అనుకున్నారా, లాకర్ రూమ్ అనుకున్నారా? ప్రతి ఫంక్షన్ కి ఆవిడ వేసుకెళ్ళటం, మీరు ఇచ్చి పంపటం. రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అదేమన్నా నగలు తీసుకుని పారిపోతుందా? పక్క ఊరు పెళ్లికే కదా వెళ్తుంది. ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంకులో ఉంటుంది. మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం. నేను చూసుకుంటా కదా. వావ్, ఇది చాలా బాగుంది. వేసుకుని ఫంక్షన్కి వెళ్ళొస్తానే. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే. బాయ్. ఏంట్రా బాబు, ఎక్కడ చోట్లేదు ఎక్కడేట దుకాణం? ఊర్లో ఎక్కడ ఆడినా పోలీసులు పట్టేస్తున్నారు. ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా. కరెక్ట్ చెప్పారా పెద్దోడా. ఇక్కడ పోయిన వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉండదు, ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు. 13 మొక్కలున్నాయి కలుపు. రే, మా ఆవిడ ఫోను. హలో బంగారం, ఎక్కడ చచ్చావు? గుడ్లో. గుళ్ళోనా? అయితే ఒకసారి గంట కొట్టు. ఏంటి గంట కొట్టాలా? కొట్టాను. వినిపించిందిలే. పిచ్చింది రప్పిస్తుంది. సూపర్ రా. పోలీసులు పారిపోవడం దారి కూడా లేదు. అవునరా. ఏమైందిరా సార్? మా అన్నయ్య సార్, ఈ బొక్క సిరిపోయి మందరిని అద్దాన్ని కొలేసి పైకి వెళ్ళిపోయాడు. మరి బంధువులు ఎవరు లేరేంట్రా? అంటే సార్, ఈడు కాకలే ఉన్నాడు. పెండ పెడితే కాకలే రావు. అలాంటి పద్ధతి వస్తారు సార్. ఈ సవ పంచేది మనకెందుకు కదండి. ఓకే సార్. ఓం నమ శివాయ 26/7/19 అంటే ఈరోజేగా. పి రాజేష్ 118. కన్నబాబు 87. సీనుగాడు 187. వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు. అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దూరినట్టున్నా నా కొడుకు. ఏంటి గారు మళ్ళీ వచ్చారు? ఏం లేదురా, గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు. ఆరోగ్యశ్రీ విన్నాగా ఈ శవశ్రీ ఏంటి సార్? దిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం. రే పెట్రోల్ పోసేయండి రా. వద్దు సార్, వద్దు సార్. అరే సీన్గోయ్, అగ్గిపుల్ల వెలిగించారా? ఎగరా బాబాయ్, చచ్చిపోతా ఎగరా. అంటే ఏంట్రా, అగ్గిపుల్ల ఆరిపెత్తే ఏం చేయలేను అనుకుంటున్నారా? రేయ్ స్టిక్కులు తీయండి రా. అబ్బా, నోట్లో గుడ్డ బానే మెయింటైన్ చేస్తున్నాడు రా. బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు. లింగిల్ పైకి ఎత్తండి రా. అది